ఎలా అనిపిస్తుందమ్మా? అబ్బాయి ఎమ్మెల్యే, మీరు పాలిటిక్స్లో ఉన్నారు, సర్పంచ్గా ఉన్నారు, చేశారు కాబట్టి ఆ వారసత్వాన్ని నెక్స్ట్ అనిరుద్ధ్ గారికి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? సర్పంచ్ గాని కాదండి వారసత్వం నేను ఇచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టిందాన్ని నేను. నాకు అది చిన్నప్పటి నుంచి అదే బ్లడ్ అన్నట్టు. దాని మీదనే అట్లా సర్పంచ్ అందరు చేయమంటే చేసినా కానీ సర్పంచ్ లేకున్నా కూడా నాకు ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా. ప్రజలకు సేవ చేయాలా. కానీ నాకు ముందు ఎవరు చెప్పేవాళ్ళు అప్పుడు లేరు అంత ఇదిగా. ఓకే, గైడ్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం మామూలుగా నా సొంతంగా ఏదో చేసుకుంటా పోతా ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉండేది రాజకీయంలో. నా కొడుకు ఎమ్మెల్యే కావాలని. కానీ ప్రజాసేవ చేస్తున్నప్పుడు నాకు చాలా అది అనిపించింది. చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివేటప్పటి నుంచే కూడా పేదోళ్ళకి కానీ ఎవరికి ఏమున్నా కానీ తన సహాయం అందిస్తున్నాడు. సొంత తను ఉన్న జీతంతోనే తను ఇస్తా ఉన్నాడు. అది నాకు చాలా సంతోషంగా ఉండింది. పేదోళ్ళకి చేస్తున్నాడని, నాకు కూడా పేదోళ్ళకి చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ దేవుడు ఏదో ఇచ్చినంత వరకు మా సాయశక్తులుగా మేము చేసుకుంటా పోతున్నాము. మాకు పదవనే కాదు, ప్రజలకు సేవ చేసి ఇంకా ఎమ్మెల్యే అయితే ఇంకొంచెం మనకి చేసేదానికి వీలవుతుంది, ఇంకా ఇంకా చేయనీకి కూడా వీలవుతుందని అట్లే చేసుకుంటా పోతున్నాము. మేము ముగ్గురం, మా పెద్ద కొడుకు కానీ నా చిన్న కొడుకు నేను ముగ్గురం. వాళ్ళు లేకున్నా నేను ప్రతి ఊరికి పోయి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నా ఇప్పుడు కూడా అక్కడికే పోయి వస్తా ఉన్నాను. నన్ను రమ్మని నేను సగం ఆపుకొని వచ్చేసిన ప్రోగ్రామ్. మధ్యలో ఫోన్ చేశాను, మధ్యలో ఫోన్ చేసినందుకు వచ్చేసిన. నాకు చాలా ఇంట్రెస్ట్ సేవ చేయాలని మాత్రం. మనం సంపాదించుకునే దానికని కాదు రాజకీయంలో దిగింది. ప్రజలకు సేవ చేస్తే అదొక తృప్తి మాకు. మనం చేసినాము, ఫలానోళ్ళకి ఇట్లా సాయం చేసినాము పేదోళ్ళకి అని. అట్లనే మనకు ఇప్పుడు సీఎం గారు కూడా మాకు సహకరిస్తున్నాడు కాబట్టి సరిపోతున్నది. లేకుంటే చాలా కష్టం సీఎం లేకుంటే. కానీ అనుకున్న సాధించారండి. మొత్తానికి అబ్బాయిని ఎమ్మెల్యే చేశారు, మీరు అనుకుంటున్న ప్రజాసేవను చేస్తున్నారు. కానీ ఎటువంటి గైడెన్స్ లేకుండా మీరు అప్పట్లో, అది మహిళ అయి ఉండే రాజకీయాల్లోకి రావటము, దాంట్లో సక్సెస్ అవ్వటము అనేది మామూలు విషయం కాదు. అది నా కొడుకుకి ఇచ్చినందుకే కదా నేను చేయగలుగుతున్నా. ఆయన చేయలేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. అట్లే ఉంటుంటే నేను కూడా అదే ఊరికినే మామూలుగా చేసుకుంటుంటే. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మొత్తం చేస్తున్నాం కదా. ప్రతి ఊరు తిరుగుతున్నాం కదా. ప్రతి మండల్, రాజాపురం మండల్ అయితే బాలనగర్, ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేను పోతా. నా కొడుకు లేకుంటే చెప్తాడు, మమ్మీ నువ్వు పో అక్కడ, అది చనిపోయినారు ఊరున్న ఏదన్నా ఉంటే వివాహానికి కానీ ఏదైనా ప్రతిదానికి నేను వెళ్ళిపోతా. ఏం అనుకోను, ఎంత రాత్రి బొమ్మన్నా కూడా నేను వెళ్ళిపోతా అక్కడ. అట్లా నాకు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, రోడ్లు, ఇప్పుడు రోడ్లు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఊరికి పోయినా ఇంతకుముందు అసలు గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లే లేవు, ఈ మండలాలలో రోడ్లు లేవు. ఆ ఊరికి పోవాలంటేనే భయపడేది వాళ్ళు, కానీ చేయలేదు. ఇప్పుడు కూడా స్కూళ్ళు కూడా ఎక్కడ బాత్రూములు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేవు. నాకు అదే చెప్తున్నా, నా కొడుకు నేనే ఇదే అడుగుతుంటా రాగానే, పలానూరులో స్కూల్లో బాత్రూమ్లే లేవు, అసలు లేవు. అడిగితే మనకే బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. చెట్ల కింద పోతున్నాం అంటారు. ఇప్పుడు 2 స్కూళ్ళకి పోయి వచ్చిన, 2 స్కూల్లో కూడా కాంపౌండ్ వాళ్ళు లేవు. కాంపౌండ్ మీరు చెప్పండి అమ్మ అంటే ఆయన కూడా, నాకు కూడా అనిపిస్తుంది, ఆయన కూడా ఎన్నని చేస్తాడు. ప్రభుత్వం దగ్గర కూడా పైసలు ఉన్నాయి కదా. గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసేసా, ఏం లేకుండా, ఒక్క పైసా లేకుండా లూటీ చేసినారు. మనం కూడా ఎంతని చేస్తామని అట్లా బాధ అనిపిస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు నాకు అది అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను అనిరుద్ధుని అడుగుతుంటా, ఇట్లా ఆ ఊర్లో అది లేదు, ఈ ఊర్లో అది లేదు, పాపం పిల్లలకి ఇబ్బందిగా ఉన్నది అని. ఇప్పుడు అన్నప్పుడు ఆయన శక్తి కొంది చేయగలడు, కానీ శక్తికి మించి మనం కూడా చేయలేం కదా. ఇక్కడ మీరు అనిరుద్ధుని అడుగుతాను అంటున్నారు కదా, అనిరుద్ధ్ గారిని ఎలా అడుగుతారంటే తల్లిగా అడుగుతారా, సర్పంచ్గా అడుగుతారా? సర్పంచ్ లేదమ్మా, నేను సర్పంచ్ దానికి సంబంధం ఉండదు. ప్రజలకు సేవ చేయాలంటే నేను సర్పంచ్గా ఉండను. నేను ఎక్కడ కూడా ఇప్పుడు ప్రోటోకాల్ కూడా నేను సర్పంచ్ ఎమ్మెల్యే అమ్మగా నేను పోనాడికి వాళ్ళ సీట్లో కూర్చోమన్నా నేను కూర్చోను. ఈ సీట్ నాది కాదంట. హెడ్ మాస్టర్ సీట్లో ఇప్పుడు ఆడ కూడా కూర్చోమన్నారు, నేను కూర్చోనని చెప్పిన. ఒక ఆమె ఇప్పుడు దాత ఇచ్చింది, అక్కడ స్కూల్కి పోయిన ఇరగానపల్లి అని స్కూల్కి దాత ఇచ్చింది. ఆమె నన్నే శంకుస్థాపనకి నన్నే చేయమన్నది ఫస్ట్. నేను చేయనమ్మా, నువ్వు దాతవి, నువ్వే చెయ్యి అని ఆమెతోనే చేయించినాను. నేను నిలబడే పక్క, ఎవరు దాత అంటే వాళ్ళే కదా చేయాలా. అందుకని నువ్వు మనసు, ఈ రోజుల్లో ఇవ్వరు, భూముల రేట్లు పెరిగిపోయినాయి కదమ్మా. ఎవరు ఇచ్చే క్వశ్చనే లేదు. ఫ్రీగా ఎవరిస్తారు దాతలు చెప్పండి. ఇచ్చింది ఆమె. ఇచ్చినందుకు నాకు సంతోషంతో ఆమె నువ్వు చేయమ్మా అంటే కూడా నేను వద్దమ్మా అంటే వద్దమ్మా అని చెప్పి ఆమెతోనే చేయించిన. ఆమె పక్కన నేను నిలబడి ఆమెతో చేయించేసి ఆ ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ స్కూల్కి పోయి, వేరే స్కూల్కి పోయి వాళ్ళకి షూజులు ఇచ్చి వచ్చిన. ఆ పిల్లల్ని చూస్తే నిజంగానే స్కూల్ అసలు లేవమ్మా. జడ్చర్లలో అయితే అసలు ఒక్క స్కూల్ కూడా సరిగ్గా లేదు.
కాంపౌండ్ వాళ్ళు లేవు, మొత్తం పందులే తిరుగుతాయి స్కూళ్ళల్లో. ఒక కాంపౌండ్ బాగాలేదు, బాత్రూమ్లు కూడా లేవు వాళ్ళకి. ఒక బాత్రూమ్ 150 మంది పిల్లలు ఉన్నారు, టీచర్లతో కూడా అదే బాత్రూమ్. దాని మీద ఇప్పుడు నేను అది ఫోకస్ పెడతా ఉంటా. అదే నేను ఇప్పుడు అనిరుద్ధికి కూడా చెప్పిన, జడ్చర్ల స్కూళ్ళు అధ్వానంగా ఉంటాయి, 10 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన స్కూళ్ళు అవి, పాత స్కూళ్ళు అవన్నీ. వీళ్ళ లేదు, అవసరం లేదు వాళ్ళకి భూములు చూసుకొని వాళ్ళకి సరిపోలేదు, టైం లేదు వాళ్ళకి. అందువల్ల ఈ స్కూల్ అసలు వాళ్ళు ఎప్పుడు రాలేదమ్మా, మీరు వచ్చినారు ఫస్ట్ టైం అని అడుగుతున్నారు. అది వాళ్ళకి ఏంటంటే అనిరుద్ధ్ షూస్ ఇస్తున్నాడని వాళ్ళకి అది చాలా అదే అయిపోయింది. వచ్చి మళ్ళీ మీరు ఇంతమంది, మీరు నిన్న ఒక ఆయన అడిగినాడు, నేను పోతా ఉంటే రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నా వేరే ఒక ఊరికి, అమ్మ మీరేంది ఇంటి మొత్తం ముగ్గురు చేస్తున్నారు, ఒకరు కాదు, మీరు ఏం పదవి లేకుండా కూడా మీరు ప్రతి దాంట్లోకి మీరు ఫోన్ చేయగానే చావుకైనా ఎక్కడికైనా మీరు వచ్చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అడిగితే, అది దాంట్లోకి దిగిపోయినాం. మాకు మైండ్లో అంతా మనం ఏం చేయాలా, మన కాన్షియన్స్కి ఏం చేయాలా అనే మైండ్లో పడిపోయింది కాబట్టి తిరుగుతున్నాము. మాకు ఇంటి సంగతి కంటే కూడా ముందు ఆ ప్రజల సంగతికే, మాకు వాళ్ళకి అన్ని చేసినాకనే మా ఇంటి సంగతి అన్నట్టు ఇప్పుడు నా మైండ్లో అట్లే ఉంది.